9 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లోని కేజీబీవీ స్కూల్లో 26 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఇక పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది, తీవ్ర కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో బాధపడ్డారు విద్యార్థులు. ఇక ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురైనట్లుగా డాక్టర్లు తెలిపారు. రక్తహీనత నిర్మూలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్, అలాగే సాయంత్రం స్నాక్స్ లో భాగంగా విద్యార్థులకు శనగలు పెట్టారు స్కూల్ సిబ్బంది. దీంతో అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు. మొదట 4 విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరుసగా 26 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఇక అందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం 4 విద్యార్థులు తప్ప అందరూ సేఫ్ అంటున్నారు వైద్యులు. ఇక 4 విద్యార్థులకు ముందుగానే ఆస్తమా ఉండడంతో కొంత శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది చోటు చేసుకుంటుంది. ఇక విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు తల్లిదండ్రులు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జై. మీద వాళ్ళని అంబులెన్స్ మాట్లాడి వాళ్ళు పికప్ తీసుకున్నారు. ఇక్కడ స్టెప్ ఉందా? సెవెన్ 30 కాల్ వచ్చింది. ఇట్లా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు శ్వాస తీసుకోవడానికి చెప్పేసి. అప్పటికే ఫుడ్ కూడా తిన్నారు. తినాలి కొంతమంది వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో ఎంతకైనా మంచిది మనం అలర్ట్ కావడం. సాయి